కష్టపడే తత్వం, మంచి బుద్ధి, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకపోతే సమాజం బాగుపడదనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎర్వింగ్లో డాలస్ ఎన్ఆర్ఐ తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉంటూ శని, ఆదివారాల్లో గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. ఎన్ఆర్ఐలకు ఉన్న సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, పదవీ బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లో ప్రభుత్వ పనితీరుతో పాటు అధికారుల పనితీరును ఆకళింపు చేసుకునే అవకాశం దొరికిందన్నారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూటమి ప్రభుత్వం ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతుందని చంద్రశేఖర్ అన్నారు. పెమ్మసానితో తమ అనుభవాలు ఆయన మిత్రులు డాక్టర్ పూదోట సునీత, డాక్టర్ కోటి నడిరపల్లి, చంద్ర నాగినేని, శ్రీధర్ పత్తిపాటిలు పంచుకున్నారు. ఘట్టమనేని సింధూజ శిష్య బృందం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దిలీప్ చంద్ర వ్యాఖ్యానంలో సాగిన ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ తెదేపా శ్రేణులు కోమటి జయరాం, వేమన సతీష్, కేసీ చేకూరి, చలసాని కిషోర్, నవీన్ ఎర్రమనేని, సుధీర్ చింతమనేని, వెన్నం మురళి, సత్య జాస్తి, నిఖిల్ సూరపనేని, పోలవరపు శ్రీకాంత్, ఉప్పు వినోద్, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, సుగణ్ చాగర్లమూడి, విజయ్ బొర్రా, గొర్రిపాటి శ్రీనివాస్, నిర్మాత అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.